ఇకపై తెలంగాణలో విడుదలయ్యే సినిమా టికెట్ రేట్స్ పెంపుతో పాటు ప్రీమియర్స్ ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా గేమ్ చేంజర్ సినిమా కోసం వాటిని సడలిస్తూ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వనని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కోసం పట్టు సడలిస్తున్నట్టు కూడా సమాచారం. సినిమా బడ్జెట్తో పాటు అన్ని అంశాలను పరిశీలించిన తరువాత రేవంత్ సర్కార్ గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకోవడంతో పాటు అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చింది. మొదటి రోజు మల్టీప్లెక్స్లో 150, సింగిల్ థియేటర్లో 100 వరకు పెంచుకునేలాగా జీవోని విడుదల చేసింది. జనవరి 11 నుంచి 19వ తేదీ వరకు మల్టీప్లెక్స్లో 100, సింగిల్ స్క్రీన్లో 50 అదనపు ఛార్జీల పెంపునకు అనుమతిచ్చింది. ఇక జనవరి 10వ తేదీ నుంచి 6వ షోకు, 11వ తేదీ నుంచి 5వ షో ప్రదర్శించుకునేలాగా జీవోని జారీ చేసింది. గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెంచడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా తాను సీఎంగా ఉన్నంతకాలం బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ రేట్లు పెరగవని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీలోనూ అదే విషయాన్ని తెలియజేశారు. కానీ ప్రకటించి నెల రోజులు కూడా కాకముందే గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ రేట్స్ పెంచారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. తాజాగా సినిమా పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు రిక్వెస్ట్ను సానుకూలంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. సుమారు 450 కోట్ల బడ్జెట్ పెట్టి గేమ్ చేంజర్ సినిమా నిర్మించారు. దీంతో టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి తన పంతాన్ని నెగ్గించుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధమైంది.